సో అమ్మాయిల్లో యూజువల్లీ ప్యూబర్టల్ చేంజెస్ అంటే ప్యూబర్టీ అనే ఫేజ్ ఉంటుంది వేర్ దెర్ ఇస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ అ చైల్డ్హుడ్ టు అ ఉమెన్హుడ్. దీంట్లో ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ ఓవరీస్కి అందడం వల్ల మెచ్యూరిటీ ఆఫ్ హెచ్పిఓ యాక్సెస్ అని అంటాము. అది అయ్యాక కొన్ని చేంజెస్ స్టార్ట్ అవుతాయి బాడీలో. ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 8 to 13 years ఈ మార్పులు ఇనీషియలీ కొంచెం బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ హెయిర్ గ్రోత్ ఎస్పెషలీ అండర్ ఆర్మ్స్లో, ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ డెవలప్మెంట్ ఉంటుంది. దాని తర్వాత సడన్గా హైట్ గ్రోత్ అవ్వడము, దాని తర్వాత ఫైనల్లీ పీరియడ్ స్టార్ట్ అవ్వడం. సో ఈ ప్యూబర్టీ ఫేజ్ అనేది యూజువల్లీ మనకి 8 to 13 years టైంలో అవుతుంది. బట్ సమ్ టైమ్స్ మనకి ప్రికాషియస్ ప్యూబర్టీ అంటామన్నమాట. దట్ ఈస్ ఈ చేంజెస్ అంటే ఈ బ్రెస్ట్ డెవలప్మెంట్, ఈ హెయిర్ గ్రోత్ ఇవన్నీ 8 years ముందు కావడం, లేకపోతే పీరియడ్స్ అనేవి 10 years ముందే కావడం, ఇవి ప్రికాషియస్ ప్యూబర్టీ సిమ్టమ్స్. ఇలా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఇలా ఎందుకు అవుతుంది, దానికి మనం ఏం మెడిసిన్స్ ఇవ్వగలుగుతాము కనుక్కోవడానికి గైనకాలజిస్ట్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వడం ఇంపార్టెంట్. అలాగే పీరియడ్స్ డిలే అయినా, లేకపోతే బాడీలో ఎలాంటి మార్పులు ఈవెన్ 13 years అయ్యాక కూడా బ్రెస్ట్ డెవలప్మెంట్ లేకపోవడం, హెయిర్ గ్రోత్ లేకపోవడం, 15 years దాటాక కూడా పీరియడ్ స్టార్ట్ అవ్వకపోవడం, ఇవి ఉన్నా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ఇన్వెస్టిగేటెడ్.